ఆల్రెడీ మీరు పార్ట్ 1 వీడియోని చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఇంకా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను జాకీ చాన్ సిరీస్‌లో చూపించిన మ్యాజిక్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఇది పార్ట్ 2. ఫస్ట్ వీడియోలోని చాలా ఆబ్జెక్ట్స్ గురించి అయితే చెప్పేశాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ వీడియో అయితే చూడండి. మెయిన్ టాపిక్‌లోకి గనక వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చీట్ ట్రాకర్. ఈ చీట్ ట్రాకర్ గురించి చెప్పే ముందు మీకు 8 డీమోన్స్ గురించి తెలియాలి. 8 డీమోన్స్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఒక సెపరేట్ వీడియోలోని డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. 8 డీమోన్స్‌ని వారి డైమెన్షన్‌లో బంధించిన తర్వాత వాళ్ళ చీ పవర్ అనేది కొన్ని ఆబ్జెక్ట్స్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. దీని గురించి కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్స్‌ని కనిపెట్టడానికి అంకుల్ ఒక చీట్ ట్రాకర్‌ని అయితే క్రియేట్ చేస్తాడు. ఈ చీట్ ట్రాకర్ ఏం చేస్తుంది అంటే 8 డీమోన్స్‌కి సంబంధించిన చీ అనేది కొన్ని ఆబ్జెక్ట్స్‌లోకి వెళ్ళి ఉంటుంది కదా! ఆ ఆబ్జెక్ట్స్‌ని అయితే కనిపెడుతుంది. బై మిస్టేక్‌గా ఆ ఆబ్జెక్ట్స్‌కున్న పవర్‌ని ఎవరైనా గనక తీసుకుంటే ఆ తీసుకున్న పర్సన్ దగ్గర నుంచి కూడా ఈ ట్రాకర్ అయితే లాక్కోగలదు. బ్యాడ్ లక్ స్టోన్. ఈ బ్యాడ్ లక్ స్టోన్‌ని ఒక పర్సన్ గాని మనస్ఫూర్తిగా తీసుకుంటే తను ఒక దరిద్రుడిగా అయితే మారిపోతాడు. తను ఎంత సేఫ్ ప్లేస్‌లో ఉన్నా, తనకి ఎంత లక్ ఉన్నా కూడా బ్యాడ్ లక్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల తను చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక విధంగా చాలా డేంజరస్ స్టోన్ అని చెప్పచ్చు. ఓమ్ని మాస్క్స్. ఈ మాస్కుల గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో డిస్కస్ చేశా కానీ, వీటిని కూడా మ్యాజిక్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి, ఈ లిస్ట్‌లో అయితే యాడ్ చేశాను. ఈ మాస్కులు ఎలా క్రియేట్ అయ్యాయి? ఇవి ఎన్నున్నాయి? అవన్నీ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. హనాహుడా కార్డ్స్. ఈ హనాహుడా కార్డ్స్ దేనికి యూజ్ చేస్తారు అంటే, ఇందాక చెప్పిన మాస్కుల్ని కనిపెట్టడం కోసం అంకుల్ ఇంకా భీమా వీటినైతే యూజ్ చేస్తారు. వీటిని ఎలా యూజ్ చేస్తారు అంటే, ఈ కార్డ్స్ తోటి గేమ్ ఆడితే ఏదో ఒక కార్డ్ కలిసి ఒక కార్డ్ అయితే నెక్స్ట్ చూపించే మాస్క్ గురించి అయితే చెప్తుంది. అలా అయితే వీటిని యూజ్ చేస్తారు. డీమాన్ బుక్. ఈ బుక్ అనేది చాలా డేంజరస్ బుక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బుక్‌ని యూజ్ చేసే పర్సన్ కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే ఈ బుక్ ఆ పర్సన్‌ని హోస్ట్‌గా అయితే చేసుకుంటుంది. ఆల్సో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని ప్యూర్ ఈవిల్‌గా అయితే చేంజ్ చేస్తుంది. ఆల్సో వాళ్ళకి చాలానే పవర్స్ అయితే ఇస్తుంది. ఈ బుక్‌లోని డిఫరెంట్ మ్యాజిక్ స్పెల్స్ అయితే ఉంటాయి. ఈ బుక్‌లోని డార్క్ మ్యాజిక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలానే ఉంటుంది. ఇందాక చెప్పిన మాస్క్‌లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్‌లో అయితే ఉంటుంది. ఆల్సో మాస్క్‌లకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా ఈ బుక్‌ని యూజ్ చేసుకొని షాడో ఖాన్స్‌ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అది ఎటువంటి మాస్క్ హెల్ప్‌లు లేకుండా ఈ బుక్‌ని యూజ్ చేసుకునే షిండు కూడా షాడో ఖాన్స్‌ని అయితే కంట్రోల్ చేస్తుంది. చి ఆర్బ్. చి ఆర్బ్ అంటే చి ఆర్బ్ అని మీనింగ్ కాదు. చి అంటే చైనీస్ ప్రకారంగా పవర్ అనే మీనింగ్ అయితే వస్తుంది. సో ఈ ఆర్బ్‌ని సిరీస్‌లోని చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు కానీ, దీన్ని ఎవరు క్రియేట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా చూపించలేదు. యాక్చువల్‌గా ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల ఎవరు దీన్ని కంట్రోల్ చేయకూడదు అని దీన్ని 2 పార్ట్స్ చేసి 2 డిఫరెంట్ ప్లేసుల్లో అయితే పెడతారు. ఒకసారి జాకీ చాన్ దీన్ని కనిపెడతాడు. అలా కనిపెట్టినప్పుడు ఫ్యూచర్‌లోంచి ఒక పర్సన్ వచ్చి దీన్నైతే పట్టుకెళ్ళిపోతాడు. అలా జూలీ కూడా ఫ్యూచర్‌లోకైతే వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఫ్యూచర్‌లోని సెకండ్ పార్ట్‌ని కూడా జూలీ అయితే కనిపెడుతుంది. అలా కనిపెట్టినప్పుడు 2 పార్ట్స్‌ని కూడా ఆ పర్సన్ తీసుకొని చాలా పవర్‌ఫుల్ అయితే అయిపోతాడు. దీన్ని గనక యూజ్ చేసుకుంటే ఎలాంటి మ్యాజిక్ స్పెల్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి మ్యాజిక్ స్పెల్స్ కూడా యూజర్ పైన వర్క్ కావు. ఎలాంటి పవర్‌నైనా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆల్సో దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు షాడో ఖాన్స్ లాగా కొంతమంది బాడీ గార్డ్స్ కూడా వస్తారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటారు. డీమోన్ బాక్స్. ఈ డీమోన్ బాక్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ డీమోన్ బాక్స్‌ని యూజ్ చేసుకొని 8 డీమోన్స్ ఉంటాయి కదా! ఆ 8 డీమోన్స్‌ని
వారి డైమెన్షన్‌లోనే లాక్ చేసేయచ్చు. ఆల్సో ఆ డైమెన్షన్ నుంచి రిలీజ్ కూడా చేయొచ్చు. వినమ్. వినమ్ అంటే మార్వెల్‌లో ఉన్న వినమ్ కాదు. ఇది డిఫరెంట్. ఈ వినమ్‌ని షిండు ఒకసారి షాడోకాన్స్‌తో అయితే తెప్పిస్తుంది. ఈ వినమ్‌ని ఎవరిపైనా జల్లినా, ఎవరికైనా తాగించినా, ఎవరికైనా ఇంజెక్ట్ చేసినా ఆ పర్సన్ అయితే శిలలా అయితే మారిపోతాడు. ఒకసారి షిండు జాకీ చాన్‌కైతే ఇది ఎక్కిస్తుంది. అలా ఎక్కించినప్పుడు జాకీ చాన్ ఒక శిలలా మారిపోతాడు. ఆ తర్వాత గుర్రపు మనతోటి జూలీ జాకీ చాన్‌ని నార్మల్ అయితే చేస్తుంది. దీనినేమి సిరీస్‌లో మెన్షన్ చేయలేదు కానీ, దీన్ని యూజ్ చేసుకొని వీడు ఒక లేజర్ గన్‌లా అయితే చేంజ్ చేస్తాడు. లేజర్ బీమ్స్‌ని కూడా షూట్ చేస్తాడు. ఆల్సో తను దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అయితే మారిపోతాడు. ఐ ఆఫ్ అరోరా నెక్లెస్. ఈ నెక్లెస్ గురించి చెప్పాలి అంటే, ఈ నెక్లెస్‌ని పట్టుకొని ఒక ప్లేస్ నేమ్ చెప్తే ఆ ప్లేస్‌లోకి వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మార్వెల్‌లోని స్పేస్ స్టోన్ ఉంటుంది కదా! ఈ నెక్లెస్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఈ నెక్లెస్‌ని పట్టుకొని, వేసుకొని ఏదైనా ప్లేస్ నేమ్ చెప్తే ఆ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతాను. క్యాట్ ఆఫ్ క్యాండూమ్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అనే చెప్పాలి. ఈ ఆబ్జెక్ట్ వల్ల ఎవరైనా గాయపడితే ఆ పర్సన్‌కి పిల్లి పవర్స్ అనేవి వస్తాయి. వాళ్ళు పిల్లిలాగా పరిగెత్తగలరు, దేని మీదైనా నడగలరు, దేని మీదైనా పాకగలరు. వాళ్ళకి పిల్లికుండే ఎవ్రీ ఎబిలిటీ కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే వేర్ వుల్ఫ్ లాగా క్యాట్ మ్యాన్‌గా అయితే మారిపోతారు. ఇది గానీ ఒకళ్ళు యూజ్ చేస్తే వాళ్ళు సూపర్ స్పీడ్‌గా, సూపర్ స్ట్రాంగ్‌గా, సూపర్ డ్యూరబుల్‌గా అయితే ఉంటారు. ఒక విధంగా ఇది చాలా పవర్‌ఫుల్ ఆబ్జెక్ట్ అనే చెప్పొచ్చు. ఇది ఒక పర్సన్‌కే కాకుండా మల్టిపుల్ పర్సన్స్‌కైతే పవర్‌ని షేర్ చేయగలదు. బుక్ ఆఫ్ ఏజెస్. ఇందాక చెప్పిన ప్రతి వాటికంటే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఐటెమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి లేని పవర్ అంటూనే లేదు. ఎవ్రీ పవర్ కూడా ఈ బుక్‌కైతే ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఈ బుక్‌లోని నేను ఒక సూపర్‌మ్యాన్ అవ్వాలి అని రాసుంటే, సూపర్‌మ్యాన్ క్యారెక్టర్ లేకపోయినా ఆ పర్సన్ సూపర్‌మ్యాన్ అంతా పవర్‌ఫుల్‌గా అయితే మారిపోతాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక పర్సన్‌కి బుర్ర లేదు, తెలివి తక్కువోడు, వాడు స్మార్ట్‌గా అయిపోవాలి అని రాస్తే, ప్రపంచంలోనే అందరికంటే తెలివైన పర్సన్‌గా తనైతే మారిపోతాడు. ఇలా ఈ బుక్‌లోని ఏది రాస్తే అది జరిగిపోతుంది. అది రియాలిటీలో లేకపోయినా సరే జరిగిపోతుంది. అలా ఒక ఎపిసోడ్‌లోని షిండు ఆ బుక్‌ని తీసుకొని, ఆ బుక్‌లోని హ్యూమన్స్ వరల్డ్ అంతా నాశనం అయిపోయి, డీమన్స్ వరల్డ్ రావాలి. ప్రపంచం మొత్తం కూడా గతం మర్చిపోవాలి. జాకీ చాన్ ఫ్యామిలీ కూడా గతం మర్చిపోయి వాళ్ళు నాకు సేవకులుగా ఉండాలి అని రాస్తుంది. ఆల్సో తన డీమన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రిలీజ్ అయిపోవాలి అని రాయడం వల్ల డీమన్స్ వరల్డ్ అనేది వచ్చేస్తుంది. ప్రతి డీమోన్ కూడా కింగ్ అయిపోతారు. అలా ఆ బుక్‌లోని ఏది రాస్తే అది ఎగ్జాక్ట్‌గా జరిగిపోతుంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, నాకు 1000 మంత్రపురాలు కావాలి అంటే వెంటనే 1000 మంత్రపురాలనైతే ఇస్తుంది. యాక్చువల్‌గా 1000 మంత్రపురాలు ఉండవనుకోండి. కానీ ఈ బుక్‌లో రాస్తే ఆ 1000 మంత్రపురాలను కూడా వితిన్ మినిట్‌లోనే ఈ బుక్ అయితే ఇస్తుంది. ఈ బుక్‌ని ఒక విధంగా ఒక డెత్ నోట్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ బుక్‌లో ఒక పర్సన్ నేమ్ రాసి, ఆ పర్సన్ చనిపోవాలి అని రాస్తే వితిన్ సెకండ్‌లోనే ఆ పర్సన్ అయితే చనిపోతారు. సో, ఈ బుక్‌ని డెత్ నోట్ లాంటిది అని కూడా చెప్పచ్చు. సో, ఇది జాకీ చాన్ సిరీస్‌లోని ఇప్పటిదాకా చూపించిన ఎవ్రీ మ్యాజిక్ ఐటెమ్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. జాకీ చాన్ సిరీస్‌ని మీరు ఇంకా చూడకపోతే మన ఛానల్‌లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్‌ని ఫాలో అవ్వండి. జాకీ చాన్‌కి సంబంధించిన మరికొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే మీరు గానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు ఒక నిజమైన జాకీ చాన్ ఫ్యాన్ అయితే పక్కా చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.